మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్థుతించడానికి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. మరి ఇటు దినాన్ని చూడాలని మరి ఎంతో మంది ఆశపడినప్పటికీ ఏ మంచి లేదు మనకు దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడే మన ఎడల దయ చూపిస్తున్నాడు కనుక మనము దేవుని సన్నిధిలో ఎంతో భయంతో భక్తితో మన సొంత రక్షణను కొనసాగించుకుంటూ ముందుకు సాగితే మనం ఇంకా ధన్యులం అవుతాం. ఈ రోజుల్లో చాలామంది మనం ఎంత మంచిగా నడుస్తున్నా ఏదో ఒక నింద మోపాలని, ఏదో ఒక తప్పు మోపాలని చూసేవాళ్ళు ఎక్కువ కనపడతారు. ఏమండి, మనం తప్పు చేసినా దూషిస్తారు, తప్పు చేయకపోయినా కూడా దూషించేవాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో చాలా మందికి ఇది ఒక వాడుకైపోయింది. చాలా మందిలో మనం చూస్తాం, వీడి మీద ఏదో ఒక నింద మోపాలి, ఏదో ఒక తప్పు మోపాలి, ఏదో ఒక నేరం మోపాలి అనుకుని ఈ లోకంలో చాలా మంది మనుషులు ఇలాంటి ఆలోచనలు కలిగి జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే కనిపెడతారు, వీడు ఏ రోజు దొరుకుతాడా, ఈడ ఆ రోజు వీడి మీద నిందలన్నీ వేయాలి, ఈ నేరాలన్నీ మోపాలి అన్నట్లు చాలా మంది అయితే అవకాశం కొరకు కనిపెడతారు. కొంతమందికి అవకాశం లేకపోయినా ఏదో అబద్ధాలతో, ఏమండి, దొంగ మాటలు మాట్లాడి ఎదుటోళ్ళ మీద నిందలేస్తారు. ఈ సమాజం అలా ఉంది కనుక ఏది ఏమైనప్పటికీ మనము చాలా భయంతో భక్తితో మన రక్షణను కొనసాగించుకుంటూ ముందుకు సాగాలి. మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక తాత, ఒక మనవడు. తాత మనవళ్ళు ఒక కంచర గాడిద కొనుక్కున్నారు. కంచర గాడిద కొనుక్కొని తాత అన్నాడు, మనవడా మనం ఇద్దరం ఎక్కామంటే ఇది మన ఇద్దరిలో మొయ్యలేదు, నువ్వెక్కరా గాడిదని అన్నాడు. తాత ఏమో నడుచుకుంటూ మనవడిని గాడి మీద ఎక్కించుకుంటూ తీసుకెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఎదురొచ్చేవాళ్ళు ఆపారు. ఆపి, ఎరా కుర్రోడివి, బలంగా ఉన్నావు, పరిగెత్తగలవు, ముసలోడిని నడిపించి నువ్వుకు దాని మీద కూర్చున్నావేంద్రా, అది దిగు, ముసలోడిని ఎక్కి అన్నాడు. ఏమండి, అనగానే కుర్రోడికి పాపం బాధేసి తాత నేను కుర్రోడే కదా, బలంగానే ఉన్నా కదా, నేను నడుస్తాలే, నువ్వు ఎక్కు అన్నాడు. అనగానే సరేనని చెప్పి మనవడే కదా ఎక్కమన్నాడు కదా అని తాత గాడిద ఎక్కాడు, మనవాడు నడుస్తుంటే కొంత దూరం వెళ్ళారు. ఇంకా కొంత దూరం వెళ్ళాక కొంతమంది ఎదురొచ్చి, అవయా పెద్ద మనిషి, ఇంత పెద్దడు వేయండి, పిల్లాడే నడిపించి నువ్వేందయ్యా గాడిద మీద ఊరేగుతుందా, ఎగవయ్యా నువ్వే పెద్ద మనిషివయ్యా అని అన్నా. ఏమండి, ఇప్పుడు వీళ్ళ పని ఎట్టయింది? వీళ్ళు బాబు అనుకుని అది ఏమో ఒక్కడే మోసింది, ఆయన అనుకుని మనవడిని ఎక్కించి నడుచుకుంటూ వెళ్తుంటే సమాజం ఏం చేస్తుంది? ఈ లోకంలో చాలా మంది మన మీద ఏదో ఒకటి మోపటానికే ప్రయత్నం చేస్తారు. ఎవడు ఎన్ని మోపినా, ఎవడు ఎన్ని చేసినా మనలో యథార్థత ఉన్నంత కాలం మనం ఎవడికి భయపడాల్సిన పని లేదు. కనుక అలాంటి భక్తి జీవితాన్ని ఈ లోకంలో మనం కొనసాగించుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఎవడు ఏదో అన్నాడని, ఎవడు ఏదో చేశాడని మన జీవితాన్ని మనం మార్చుకోకూడదు. కనుక ఏది ఏమైనా దేవుడు మనకి ఎలాంటి భక్తి విధానం నేర్పిస్తున్నాడో అలా మనం నడిస్తే మనం ధన్యులు అవుతాం. చదువుదాం.
మన పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుదాం. ఆయన 22 చదువు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మారు మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితే చాలు. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక అన్యాయముగా క్షమించాలి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఈ రోజుల్లో చాలా మంది ఎవరైనా ఏదైనా మాట మనల్ని అన్నారనుకోండి, మనం దాన్ని వెంటనే రిప్లై ఇవ్వడం నేర్చుకున్నాం. నన్ను అన్యాయంగా ఎందుకు అనాలి, నేనే తప్పు చేయకపోయినా నన్ను ఎందుకు దూషించాలి, నన్ను ఎందుకు ఎగతాళి చేయాలి, నన్ను ఎందుకు క్వశ్చన్ చేయాలి అని చాలా మంది ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఆ మాటకి పడలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. ఏమండి, ఇక్కడ మనం అదే చదువుతున్నాం. 22వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన తప్పు చేయలేదు, ఆయన మాట ద్వారా కూడా తప్పు చేయలేదు, అయినప్పటికీ ఆయన దూషింపబడి అని రాశారు. దూషించారు. ఈ లోకం ఆయనను దూషించింది, ఈ లోకం ఆయనను నిందించింది, ఈ లోకం ఆయన మీద నేరాన్ని మోపింది, ఆయన మీద ఎన్నో నిందలు మోపింది, ఎన్నో అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద మోపారు. అయినప్పటికీ ఆయన ఏ బదులు ఇవ్వలేదు, మౌనమైపోయాడు. ఇదే మనం ఇక్కడ చదువుతాం మన పరిశుద్ధ గ్రంథంలో. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, క్షమించమ్మా 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 23వ వచనంలో అధిపతి ఎందుకు అతను ఏ దుష్కార్యము చేశానని అడుగగా వారు శిలువ వేయమని ఎక్కువగా కేకలు వేసిరి. చాలు. ఇక్కడ మనం చదువుతున్నాం. అధిపతి అంటే పిలాతు. పిలాతు దగ్గరకు యేసు ప్రభుని తీసుకొచ్చి నుంచోబెట్టారు. పిలాతు దగ్గరకు తీసుకొచ్చి, ఇదిగో ఈయన తప్పు చేశాడు, ఈయన పాపం చేశాడు, ఈయనకు శిక్ష వేయాలి వీళ్ళు అని పెద్దలు, ఏమంటే శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు
పెద్దలందరూ తీసుకొచ్చి పిలాతు దగ్గర ఆయన నుంచో పెడితే పిలాతు అంటున్నాడు ఈ మాట, అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. ఇతని యందు నాకు ఏ దోషం కనపడలేదు, ఇతని యందు నాకు ఏ నేరం కనపడలేదు, ఇతన్ని నేను ఎలా శిక్షించేది? క్వశ్చన్ చేశాడండి. ఇక్కడ క్వశ్చన్ చేశాడు. ఇక్కడ మన పైన 12వ వచనం చదివితే ఒక మాట ఉంటుంది, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన పద్యంతరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను. వాళ్ళందరూ ఆయన మీద నేరాలు మోపుతున్నారు. ఏమండి, ఇలా ఇచ్చేసాడు, ఈయన ఇచ్చేసాడు, ఈయన ఇచ్చేసాడని అనేకమైన నేరాలు ఆయన మీద మోపుతున్నాయి. యేసయ్య సైలెంట్ గా ఉన్నాడు. ఏమండి, మన మీద కూడా ఈ లోకం ఎన్నో నిందలు మోపుతుంది, ఎన్నో అవమానాలు పెడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. మనం తప్పు చేయనప్పుడు మనం అడగాల్సిన పని లేదు. ఏమండి, మౌనంగా ఉండమే. ఆయన ఏదో ఒక రోజు దానికి తీర్పు దేవుడు తీరుస్తాడు. అది మనం నేర్చుకోవాలి. నేనైతే అదే నేర్చుకున్నాను. నన్ను చాలా మంది నిందించేవాళ్ళు ఉన్నారు, చాలా మంది హేళన చేసేవాళ్ళు ఉన్నారు, చాలా మంది నన్ను దూషించేవాళ్ళు ఉన్నారు. ఏమండి, నేను ఈ భక్తి జీవితంలోకి వచ్చింది మొదలుకొని చాలా నిందలు, చాలా అవమానాలు భరించాను. ఎవరు ఎన్నన్నా నేను ఎవరిని క్వశ్చన్ చేయదా, సైలెంట్గా ఉంటా నేర్చుకున్నా. అంతే, దేవుడు చూసుకుంటాడు. అదే నేను నేర్చుకున్నా. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఏమంటే ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు ఆయన మీద నేరం మోపుతున్నారు. నీ మీద వీళ్ళు ఇన్ని నేరం మోపుతున్నారే, నువ్వెందుకు మౌనంగా ఉండవు అని క్వశ్చన్ చేస్తే ఆయన సైలెంట్ గానే ఉన్నాడు, మౌనంగానే ఉన్నాడు. ఏమంటే పస్కా పండుగకు ఏమండి పిలాతు ఏమండి నేరస్తులను విడుదల చేయటం అలవాటు. ఇదిగో మరి మనకు పండగ దగ్గరకు వచ్చింది కదా, ఈయనను నేను విడుదల చేయాలనుకుంటున్నా అని అన్నాడు. ఏమండి, ఇక్కడ ఇద్దరున్నారు నేరస్తులుగా. ఒకడు బరబ్బా, ఏమండి, ఒకడు బరబ్బా ఉన్నాడు, ఇంకొకరు యేసయ్య ఉంటాడు. వీళ్ళిద్దరు ఉన్నారు. ఇదిగో బరబ్బాను విడుదల చేయమంటారా, యేసు ప్రభువును విడుదల చేయమంటారా అని అడిగాడు. అడిగితే వాళ్ళందరూ బరబ్బానే విడుదల చేయండి, బరబ్బానే విడుదల చేయండి అని కేకలేశారు. మరి ఈయన ఏం చేసేది? ఆయనకు సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని కేకలేశారు. ఇదిగో ఇతడు నీతిమంతుడు, ఇతను ఏందో ఏ దోషం నాకు కనపడలేదు కనుక ఇతన్ని మీరే సిలువేసుకోండి, నేను మాత్రం ఏమి చేయలేరు, ఇదిగో చేతులు కడుక్కుంటున్నాడు అని చేతులు కడిగేసుకున్నాడు. ఎవడు? పిలాతు చేతులు కడిగేసుకున్నాడు. అతని భార్య వచ్చి పొద్దున నాకు కల వచ్చింది, ఆ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి ఆయన కూడా భయపడి ఎట్టయినా విడుదల చేయాలన్నట్టు ప్రయత్నం చేశాడు. కానీ అక్కడున్న ఇజ్రాయేల్ ప్రజలు కేకలే గెలిచినాయి కనుక ఆయన తన చేతులు కడుక్కొని వాళ్ళను ఆయనను సిలువుకు అప్పగించాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇదిగో ఈ పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని వాళ్లకు వాళ్లే తీర్పు తెచ్చుకున్నారు. వాళ్లకు వాళ్లే. ఏమండి, ఏ తప్పు చేయకపోయినా వాళ్లకు వాళ్లే ఏమండి యేసయ్య మీద నింద మోపి
యేసయ్య మీద నేరం మోపి ఆ శిక్షను, ఆ పాపాన్ని వాళ్ళ మీద వాళ్ళే వేసుకున్నారు. తర్వాత ఏమండి, ఆ దేశమంతా రక్తపాతం అయిపోయింది. భయంకరమైన ఏమండి, అక్కడ మందిరం అనేది లేకుండా పక్కన కొట్టేసి అక్కడున్న మనుషులందరినీ రక్తపాతం చంపి పడేశారు. అంత భయంకరమైన శిక్ష వాళ్ళ మీద తెచ్చుకున్నారు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం, ఆయన యందు ఏ దోషమును కనపడలేదు అన్నా కూడా వీళ్ళు కేకనేసి ఆయనకు శిక్ష వేశారు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవుడికి. ఏమండి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుడు న్యాయముగా తీర్పు తీర్చాను అని రాశాడు. ఎందుకు రాశాడు ఈ మాట అని అంటే మనం చదువుతాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాం. అతడు దౌర్జన్యమునందను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లలు గొట్టు కత్తిరించు వారి ఎదుట గొర్రెలు మౌనముగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయము తీర్పు నందిన వాడని అతడు కొనిపోగలడు. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మత్తబడిన కదా సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడు. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? యేసయ్య గురించి రాశారండి. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాలప్పుడు ఎవరు రాశారు? అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్ల బొట్టు కత్తిరించు వారి ఎదుట గొర్రెలు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ముందుగానే రాశారు. అందుకనే వాడు ఎన్ని నేరాలు మోపుతున్నా, ఎన్ని నిందలు మోపుతున్నా, ఎన్ని కేకలు వేసినా యేసయ్య మౌనంగా ఉన్నందుకే. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన సిలువ మోసి సిలువలో రక్తం కాచి సిలువలో మరణించాలి, అందుకే వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది అందుకే. ఏమండి, ఎవరైనా ఈ లోకానికి ఎందుకు వస్తారు? ఎక్కువ కాలం బతకాలి, ఎక్కువ కాలం జీవించాలి, ఎక్కువ కాలం ఉండాలి అని ఈ లోకంలో ఆశపడతారు. కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాడు. నశించిపోతున్న మనలను రక్షించడానికి వచ్చాడు. అందుకనే న్యాయమైన తీర్పు అని రాశారు. అతడు ఏమండి, న్యాయమైన తీర్పు. అన్యాయమైన తీర్పు అంటే ఆ తీర్పు మన మీదకి రావాలి, మనం అన్యాయస్తున్నాం. ఏమండి, కానీ అక్కడున్న ప్రజలందరూ అన్యాయమైన తీర్పు తీర్చారు ఆయన మీదకి. కానీ ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ కపటమును లేదు. అయినప్పటికీ ఆయన మీద తీర్పు తీర్చారు. ఈ లోకంలో కూడా చాలా మంది ఏమండి మన మీద నిందలు మోపడానికి, తప్పులు మోపడానికి ఎన్నో ఎత్తుకుతున్నారు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే కష్టం. ఇదే మనం దానియేలు గ్రంథంలో చదువుతాం. ఒక మంచి మాట ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు. అందుకు ఆ ప్రధానులు, అధిపతులను,
రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని నుండి తగిన హేతువు కనిపెట్టుచుండి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కాదు మరి ఏ విషయం అందులో అతనిలో లోపము కనుగొనలేమనుకుని అక్కడున్న ప్రధానులందరూ అధికారులందరూ పెద్దలందరూ దానియేలు మీద ఏదైనా నింద మోపాలి, ఏదైనా తప్పు మోపాలి, ఏదైనా నేరం మోపాలని తెగ కనిపెట్టారు. కనిపెడితే ఆయన మీద ఒక్క నింద కూడా మోపలేకపోయారు, ఒక్క నేరం కూడా మోపలేకపోయారు. ఇక వాళ్ళందరూ ఒక ఆలోచనకు వచ్చారు, దానియేలు మీద మనం ఏదైనా ఒక నింద మోపాలంటే అతని దేవుని పద్ధతి మాత్రమే, అతని దేవుని పద్ధతిలో మాత్రమే అతన్ని మనం నిందించగలం, ఇంకంతకు మించి మనం ఏం చేయలేం. అంటే అతని దేవుని పద్ధతి విషయంలో ఏంటి అని ఆలోచిస్తే దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. రోజుకి 3 సార్లు, ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. అందుకని మనం ఏం చేద్దాం, కొత్త చట్టం తెద్దాం. ఏంటి ఆ కొత్త చట్టం? నెల రోజులు, 30 రోజులు బబులోను దేశంలో ఉన్న ప్రజలందరూ ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి మరపెట్టకూడదు, ఏ దేవుణ్ణి వెళ్ళి అడగకూడదు. ఎవరైనా సరే రాజు దగ్గరకు వచ్చి రాజుని అడగాలి. ఇది పద్ధతి. ఇది కొత్త చట్టం తెచ్చారు. ఇప్పుడు దానియేలు ఏం చేయాలి? దానియేలుకి ఏమన్నట్టు 3 సార్లు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా అన్నం తినడం, ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళడం, ప్రార్థన చేయకుండా నిద్రపోవడం. ఏమండి? ప్రార్థన చేయింది ఆయన ఏ పని చేయడు. అందుకని ఇప్పుడు ఈ 30 రోజులు ఏమండి ఎవరు ప్రార్థన చేయకూడదు. ఎవడైనా ప్రార్థన చేస్తే వాడిని తీసుకెళ్లి సింహాల బోధయ్యారు. కొత్త చట్టం తెచ్చారు. ఏమండి? దేవుని పద్ధతిలో అతన్ని మీద మనం నిందమాపగలం. మీ మీదకి వస్తుందా ఇలాంటి శిక్ష? ప్రార్థనకు రెండమ్మా అంటే, ప్రార్థనకు రెండయ్యా అంటే ప్రార్థన తప్పించుకుని సాకులు చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ రోజు. ఏమండి? ఇతని మీద ప్రార్థన చేయకుండా నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ప్రార్థన చేయకుండా ఉండటానికి, అతని మీద నిందలు మోపడానికి ఎతకుతున్నారు. ఇక మనం ఎలా ఉండాలి ఈ లోకంలో, ఎలా జీవించాలి ఈ లోకంలో? ఏమండి? కానీ మనకు ఎటుపోయినా నిందలే, ఎటుపోయినా అవమానాలే, ఎటుపోయినా సమస్యలు. ఎందుకంటే మనలో ప్రార్థన లేదు, ప్రార్థన శక్తి లేదు, ప్రార్థన బలం లేదు, ప్రార్థనాత్మ అంతకంటే లేదు. ప్రార్థనాత్మ నీ మీద లేకుండా నువ్వు ఏమి చేయలేవు, వ్యర్థం. అలాంటి ప్రార్థన వాడుక అలవాటు ఉన్న వ్యక్తిని ప్రార్థన మానిపించడానికి కొత్త చట్టాన్ని తెచ్చాను. అయినప్పటికీ నేను ప్రార్థన మానుకోను. ఏమంటే వాళ్ళు కొత్త చట్టం తెచ్చినా దాని నేను ప్రార్థన మానుకోలే. రోజుకు 3 రోజులు ప్రార్థన, 3 సార్లు ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే రాజు దగ్గరికి చెప్తే, రాజా మనం కొత్త చట్టం తెచ్చిన దాని ప్రార్థన చేయట్లా, ప్రార్థన చేస్తున్నాడు, నీ మాట పని అంటున్నా. ఏమండి? రాజు కూడా బాధపడ్డాడు. రాజు ఏమండి దానియేలు సింహపు బోన్లో మరేస్తే రాజు ఉపవాసం అన్నాడు. నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు అని అన్నారా? నీ వాళ్ళు ఎవరైనా? ఏమండి? మనం ఆరాటపడి తెగ సంపాదిస్తాంగా, తెగ పెరిగెత్తుతాంగా, మంచాన పెడితే బలపరిచేవాళ్ళు అంటారా? ఏమండి? బాగాపోతే పరామర్శించేవాళ్ళు అంటారా? బాగాపోతే మంచినీళ్ళు గ్లాస్ తెచ్చిచ్చేవాళ్ళు అంటారా?
కానీ ఇతడంటే రాజుకి అభిమానం. అతడు సింహాల గోడులో పడేస్తే రాజు ఆ రాత్రంతా అన్నం తినలా. రాజు ఆ రాత్రంతా అన్నం తినలా. అన్నం తినకుండా ఉపవాసం ఉండి తెల్లారి పొద్దున్నే వచ్చేసాడు. జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు అని గాకేశాడు. రాజు చిరంజీవులకు దాకా అన్నాడు. అంటే సింహాలు ఆయన్ని తెల్లా బ్రతికాడండి. అంటే నీకు ప్రార్థన అంటే అంత ఆసక్తి ఉండాలి. ఈ లోకంలో ఎవరైనా ఎన్ని నిందలైనా మాపచ్చు, ఎన్ని అవమానాలైనా నేను నెట్టచ్చు. కానీ నువ్వు దేవుని విషయంలో దేవునికి ఇష్టడిగా ఉండటం నేర్చుకోవాలి. అందుకే అతను దూషించబడి బదులు దూషింపలేదు. అన్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుడు నాకు న్యాయమైన తీర్పు తీరుస్తాడు. దేవుడు నాకు న్యాయమైన తీర్పు తీరుస్తాడు కనుక నేను మాట్లాడవలసిన పని లేదు. అది దేవుడు దానియేలుకి న్యాయమైన తీర్పు ఏం తీర్చాడు? ఒక్క సింహం కూడా దానియేలు తినల. ఈ పాప శరీరాన్ని యేసయ్య మనందరి కొరకు బలిగా క్షమించాలి. మన పాపముల విషయమై యేసయ్య తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఆయన రక్తాన్ని మన కొరకు కార్చి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన ఆయనను పునరుద్ధారుడిగా లేపాడు. న్యాయమైన తీర్పు, ప్రజలు అన్యాయమైన తీర్పు తీర్చినప్పటికీ దేవుడు న్యాయమైన తీర్పు ఆయనను మృతులలో నుండి సజీవుడిగా లేపాడు. కనుక ఈ లోకంలో ఉండే మనము కూడా ఈ లోకము మనకి అన్యాయమైన తీర్పులు తీర్చొచ్చు, మన మీద నిందలు మోపచ్చు, మన మీద అనేకమైన కుట్రలు పన్నొచ్చు. అయినప్పటికీ దేవుడు నీకు న్యాయమైన తీర్పు తీరుస్తాడు. నువ్వు మౌనంగా ఉండు, దేవుని వైపు చూడు, దేవునితో నీ సహవాసం ఉంచుకో. దేవుడు తప్పకుండా నీ పట్ల ఆయన తన కార్యాలు జరిగిస్తాడు. మొదటిగా ఒక వచనాన్ని చదివి నేను ముగిచ్చేస్తా. ఒక వచనం ఇదే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడుతుంది గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దేవించుడి. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఇదే. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దేవించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని కూడా దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో ఉంటాం. మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పడ్డమని బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవుడికి తన్ను తాను అప్పగించుకొని నీ మీద ఈ లోకంలో ఎన్ని నిందలైనా రావచ్చు, ఎన్ని అవమానాలైనా రావచ్చు, నీ మీద ఎన్ని అబద్ధ సాక్ష్యాలైనా చెప్పచ్చు. కానీ నీకు న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. దేవుడు న్యాయవంతుడు కనుక నీవు మౌనముగా ఉండటం నేర్చుకో. దేవుడే తీర్పు తీరుస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందు ఉన్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య, ఈ రాత్రి కాల సమయమున మీ వాక్యం రోజు మీరు అందరితో మాట్లాడారు ప్రభువా.
స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అవును ప్రభు, అధిపతి నీ మీద వీళ్ళు నేరాలు మోపుతున్నారే, నీవెందుకు మౌనంగా ఉన్నావని ప్రశ్నించినప్పుడు నాయన గొర్రె పిల్ల వల్లే, నాయన బొచ్చు కత్తిరించు వాడి గొర్రె పిల్ల ఎంత మౌనంగా ఉండదు, మీరంత మౌనంగా ఉన్నారు ప్రభు. అలాంటి విశ్వాసం నాయన, అలాంటి నిరీక్షణ, అలాంటి ఓర్పు కూడి వచ్చిన మాకందరికి మీరు అనుగ్రహించండి నాయన. ఈ లోకంలో మమ్మల్ని ఎంతో మంది దూషించేవారు ఉన్నారు, నిందించేవారు ఉన్నారు, హేళన చేసేవాళ్ళు ఉన్నారు నాయన. మేము దూషిస్తే దూషిస్తున్నాం, నిందిస్తే నిందిస్తున్నాం, హేళన చేస్తే హేళన చేస్తున్నాం. ఇక మేము అలాగుండక న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు నాకున్నాడని మౌనముగా ఉండటం మాకందరికి నేర్పించాం. ఈ సన్నిధి మీ సమాధానంతో మమ్మలందరూ మీరు నింపి ఆశీర్వదించి మహిమ పొందమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మా తండ్రి అయిన దేవుని దయయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.